తెలంగాణ రైతులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రైతులకు ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఏంటంటే, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో గత వారం రోజుల నుంచి రైతు భరోసా డబ్బులు ఎకరానికి యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద 12,000 రూపాయల రైతు భరోసా డబ్బులను రిలీజ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం రావడం అయితే జరిగింది. ఇక ఈరోజు మన తెలంగాణలో ఏ జిల్లాలలో రైతు భరోసా డబ్బులు ఎన్ని ఎకరాల వరకు జమ చేయనున్నారో మీకు ఈ వీడియోలో అయితే సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. 10 గుంటల నుంచి మొదలుకొని ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5, 6, 7, 8 ఎకరాల లోపు ఉన్నటువంటి మన రైతుల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కోసం డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులను అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఎటువంటి రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు, ఏ జిల్లాలలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులను రిలీజ్ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక యాసంగి రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసే ప్రక్రియలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైతులకు కొన్ని సూచనలు అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఏ జిల్లాకు ఎప్పుడు రైతు భరోసా డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుందో అని ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక తెలంగాణ రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 70 లక్షల మంది అర్హత జాబితాను అయితే సిద్ధం చేయడం అయితే జరిగింది. ఈ 70 లక్షల మంది రైతుల కోసం దాదాపు వాళ్ళకు ఉన్నటువంటి 1.40 లక్షల ఏదైతే ఎకరాలు కలిగి అయితే ఉండడం అయితే జరిగింది రాష్ట్రంలో. ఇక ఇన్ని ఎకరాలకి ఇంతమంది రైతుల ఖాతాలలో దాదాపు 9,500 కోట్ల రూపాయల రైతు భరోసా నిధులను అయితే జమ చేయాల్సిందిగానైతే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర టార్గెట్ అనేది ఉండడం అయితే జరిగింది. ఇక ఈ రైతు భరోసా డబ్బులు ఇప్పటివరకు ఎన్ని కోట్లు రిలీజ్ చేయడం జరిగింది, ఈరోజు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బుల్ని రిలీజ్ చేస్తారు, ఇక ఎటువంటి రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులను మనకి పూర్తి స్థాయిలో జమ చేసే అవకాశాలు ఉన్నాయో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. సో అంతకంటే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని ఎవరైనా చూస్తుంటే సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2 సీజన్లకు ఒకేసారి 12,000 రూపాయల చొప్పున మన రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత సాధించినటువంటి రైతు భరోసా పథకం కింద రైతు భరోసా నిధులను అయితే యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ప్రతి రైతుకి ఎకరానికి 12,000 రూపాయలు 2 సీజన్లకు కలుపుకొని ఒకేసారి రాష్ట్రంలో రైతుల ఖాతాలలోనైతే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో దాదాపు మార్చి 20 తారీఖు లేదంటే 22వ తారీఖు నుంచి తెలంగాణలో ఈ రైతు భరోసా డబ్బులను అయితే రిలీజ్ చేసేందుకు ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకమైన రైతులు ఎవరైతే ఉన్నారో సన్న, చిన్నకారు రైతులు, కౌలు రైతులు వంటి అనేక రకమైన రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులను రానున్నటువంటి దాదాపు 10 నుంచి 15 రోజులలో పూర్తి సమావేశాలు అనేది పూర్తి చేయడం అయితే జరుగుతుంది. అంటే రైతు భరోసా డబ్బులను పంపిణీ చేయాల్సింది కావాల్సినటువంటి ప్రతి ఒక్క అప్డేట్ని అయితే పూర్తి చేసిన తర్వాత ఏప్రిల్ నెల మొదటి వారం నుంచి ఏప్రిల్ నెల చివరి వారం వరకు, మే నెల 15వ తారీఖు వరకు పూర్తి స్థాయిలో అందరి రైతుల ఖాతాలలో, అన్ని జిల్లాలలో రైతుల ఖాతాలలో 10 గుంటల నుంచి మొదలుకొని ఎన్ని ఎకరాల వరకు సాగు చేస్తారో అన్ని ఎకరాల రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు ఇక్కడ తాజా సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలలో పంపిణీ చేసిన వెంటనే జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాలకి కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ తప్పకుండా చేపించుకొని ఉండాలి. ఎవరైతే ఇటువంటి అప్డేట్స్ చేసుకొని ఉంటారో వారికి మాత్రమే డబ్బులు ఖాతాలలో జమ చేయబోతున్నట్లు సమాచారం. ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.